ఆచి చికెన్ మసాలా. ప్రముఖ నటి రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దూషణలను ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, కళాకారులు మీ దృష్టిలో నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారేం చేశారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి చేసే పని లేదా అభిప్రాయం నచ్చకపోతే వారిని అన్ఫాలో చేయడం మంచిదని సూచించారు. కానీ వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ కాదు, అది వేధింపేనన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? వందన ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని విప్పింది. గత కొంతకాలంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకరమైన కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యక్తిగత దూషణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలంటూ కూడా ఆమె ఘాటుగా విమర్శించింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్, కళాకారులంటే మీ దృష్టిలో నేరస్తులా లేదంటే ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వాళ్ళు ఏం తప్పు చేశారంటూ కూడా ప్రశ్నించింది స్పందన. ఒక వ్యక్తి చేసే పని లేదా వాళ్ళు చేసే చెప్పుడు మాటలు మీకు నచ్చకపోతే సింపుల్ గా వారిని అన్ఫాలో చేసి మీ దారి మీరు చూసుకోవాలి తప్ప ఇలాంటి నీచమైన మాటలు అనడం సంస్కారం కాదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. నిజంగానే మరి ఇంత చెత్తగా మాట్లాడడానికి ఆ ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా లేక ఉగ్రవాదులా? భావ ప్రకటన స్వేచ్ఛకి బూతులకు మధ్య ఉన్నటువంటి తేడా మీకు ఎందుకు అర్థం కావడం లేదంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. మీకు వారి పని లేదా వాళ్ళు చెప్పేది నచ్చకపోతే ఇలా భయంకరమైన మాటలు మాట్లాడడానికి బదులుగా వారిని అన్ఫాలో చేసి ముందుకు సాగిపోండి అనే క్యాప్షన్ తో రేణు దేశాయ్ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కూడా ఆమె పేర్కొంది. స్పందన, మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ అనిపించుకోదు, అది కేవలం వేధింపు మాత్రమే. ప్రతి మనిషికి గౌరవంగా బతికే హక్కు ఉంటుంది, దాన్ని కాలరాయకనంటూ కూడా రేణు దేశాయ్ స్పష్టం చేసింది. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చానీయాంశంగా మారాయి. స్పందన, సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయిందని, చిన్న విషయానికే వేల సంఖ్యలో ట్రోల్ చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయిందంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో కూడా రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వచ్చే నెగిటివ్ కామెంట్లను ధీటుగా ఎదుర్కొంది. మరోసారి ఆమె చేసిన ఈ పోస్ట్ సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా ఒక బలమైన గళంగా నిలుస్తుంది. ఇక ఈ మధ్య ఈమె దురంధర్ 2 మూవీ గురించి కూడా ఇంట్రెస్ట్ కామెంట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. సో మొత్తానికి ఇటు రేణు దేశాయ్ చేసినటువంటి ట్వీట్ అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా మరొకసారి ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే కళాకారులను నేరస్తులు ఉగ్రవాదుల్లో చూస్తున్నారు. అంత దారుణమైనటువంటి పదజాలంతో వీళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు? కళాకారులు అంటే మీకు అంత తులకర భావం కనిపిస్తుందా? ఎందుకు కొన్ని యాంగిల్స్ లో ఉగ్రవాదులు చూస్తున్నారు, కొన్ని యాంగిల్స్ లో నేరస్తులు చూస్తున్నారు? అసలు అలాంటి వర్డ్స్ తో మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు నచ్చకపోతే సింపుల్ గా అన్ఫాలో కండి అంటూ మాత్రం ఇండైరెక్ట్ గా ట్రోలర్స్ మాత్రం తనదైన శైలిలో కట్టించారని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.